క్రీస్తునందు ప్రియమైన సోదర సహోదరులకు మరొకసారి క్రీస్తు నామములో మీకు వందనాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గాడ్ హ్యాస్ గ్రాంటెడ్ అస్ వన్ మోర్ న్యూ డే, బ్రాండ్ న్యూ డే. దేవుడు మన జీవితాల్లో మరొక నూతన దినాన్ని, బ్రాండ్ న్యూ డే, నూతన దినాన్ని దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించారు. దేవునికి ఎన్నో స్తుతులు స్తోత్రాలు చెల్లించవలసిన వారమైన ప్రియులారా, మనం రాత్రి కాల సమయంలో మనం విశ్రమిస్తాం, పడుకుంటాం, తెల్లవారు లేస్తాం. తెల్లవారు లేవడానికి దేవుడు సహాయం చేశారనే సంగతి మర్చిపోతాం. మనం లేచాము అని అంటే దేవుడు సహాయం చేశారు. కనుక ఎవ్రీడే వీ మస్ట్ ప్రైజ్ గాడ్ దట్ వాట్ హీ హ్యాస్ గివెన్ అస్. ఆయన చేసిన ప్రతి దాన్ని బట్టి ప్రతిరోజు మనము స్తుతులు దేవునికి చెల్లించాలి. we must be thankful to God for everything that what is doing in our lives. మన జీవితాల్లో ఆయన ఏం చేస్తున్నాడు, ప్రతి దానికి మనము కృతజ్ఞతగా ఉండాలి. ప్రియులారా, మరొకసారి ఈ వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషం. ఈరోజు మరొక వాక్యంతో మనము మాట్లాడుకుందాము, బలపరచబడదాం, దీవించబడదాం, ఆశీర్వదించబడదాం. విశ్వాసాన్ని ఇంకను మనము పెంపొందించుకుందాం. ఓకే, ఇర్మియా, బుక్ ఆఫ్ జెర్మియా, చాప్టర్ 29 verse 11. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము మనం చదువుకుందాం. చూడండి, మీరు బైబిల్ గ్రంథం తెరిచి మీరు కూడా బైబిల్ చూస్తూ ఉండండి. ఈ వాక్య భాగం అందులో అక్కడ ఏముందో కూడా మీరు బైబిల్ ఓపెన్ చేసి చూస్తూ ఉండాలి. 11వ వచనంలో ఈ మాట వ్రాయబడింది: నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు అనే మాట దేవుడు మాట్లాడుతున్నాడు ఇర్మియాతో. ఏం చెప్తున్నాడంటే అక్కడ, ఇదిగో మీ గురించి నేను ఆలోచన చేస్తున్నాను, మీ గురించి ప్రణాళికలు చేస్తున్నాను. అవి రానున్న దినాల్లో అంటే భవిష్యత్తులో అవి మీకు క్షేమకరములే, సమాధానకరములే, మీకు ఆశీర్వాదకరములే, మీకు దీవెనకరంగా ఉంటాయి అని ఇక్కడ దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈరోజు ఈ వాక్య భాగం మనకి అప్లై చేసుకుందాం. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఈ నూతన సంవత్సరంలో ఇర్మియాతో మాట్లాడిన దేవుడు మనతో కూడా వాక్యంతో మాట్లాడుతున్నాడు. మీకు ఈ సంవత్సరంలో మీ గురించి నేను గొప్ప ప్రణాళికలు చేస్తున్నాను. అవి మీకు చాలా మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీకు ఉంటాయి. అవి మీకు సమాధానకరములే, హాని మాత్రం ఏమాత్రము చేయవు అని దేవుడు మనతోటి వాగ్దానం చేస్తున్నాడు. ఇక్కడ ఈ వచనం ద్వారా ఒక భరోసా కలుగుతుంది. ఈ వచనం ద్వారా భరోసా కలుగుతుంది. కొంతమందికి మనం హామీలు ఇస్తాం, నీ యొక్క భవిష్యత్తు నేను చూస్తాను, నీకు సహాయంగా ఉంటాను, నీ భవిష్యత్తు నేను గొప్పగా చేస్తానని మనం కొన్ని సందర్భాల్లో కొన్ని సిచ్యువేషన్స్ బట్టి ఇతరులకు మనం వాగ్దానాలు చేస్తూ ఉంటాం. నీ భవిష్యత్తుకు నాకు వదిలే, నేను చూసుకుంటాను అని చెబుతూ ఉంటాం. ప్రియులారా, ఇక్కడ అదే భరోసా, అదే ధైర్యము, అదే ఒక వాగ్దానము దేవుడు మనకు ఇస్తున్నాడు. దేవుడు మనకి ఇస్తున్నాడు. మరొకసారి నేను చదువుతున్నాను, చూడండి. నేను మిమ్మల్ని గుర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. అంటే నేను మీకోసం ప్రయత్నం చేస్తున్నాను, ప్రణాళిక చేస్తున్నాను, అవి నాకు తెలుసు. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా, అంటే వచ్చే కాలంలో భవిష్యత్తులో అవి మీకు నిరీక్షణ కలుగజేస్తాయి. అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ, అంటే మీకు ఆశీర్వాదకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇది యెహోవా వాక్కు. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలామంది దేవుడు నన్ను పట్టించుకోవడం లేదు, దేవుడు నా ప్రార్థన వినడం లేదు, నాకు సమాధానం రావడం లేదు, నా జీవితం మారడం లేదు, నా జీవితంలో ఏ మేలు నేను చూడటం లేదు, దేవుడు అందరి జీవితాల్లో చేస్తున్నాడు, నా జీవితంలో ఎందుకు చేయట్లేదు, దేవుడు దుర్మార్గుల జీవితాల్లో అనేక మేలు చేస్తున్నాడు, నాకేమో నేను ఇంత మంచిగా ఉంటున్నాను, ఇంత విశ్వాసంగా ఉంటున్నాను, నాకెందుకు చేయట్లేదని చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు, నిరాశపడుతూ ఉంటారు, నిజంగా నిరాశపడుతూ ఉంటారు. నిజంగా వారు విశ్వాసము బలహీనపడిపోతుంటారు విశ్వాసంలో.
ఎందుకు దేవుడు ఎంత నేను ప్రార్థన చేస్తున్నాను, ఎంత దేవునికి నమ్మకంగా ఉన్నాను, ఎక్కడ తప్పు చేయటం లేదు. దేవుడు ఎలా చెప్తే అలా నేను జీవిస్తున్నాను. కానీ ఎందుకు వై ద గాడ్ ఈజ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్ అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ప్రియులరా, గాడ్ హ్యాస్ ఎ ప్లాన్స్ ఫర్ ఎవ్రీబడి. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్స్ ఫర్ ఎవ్రీబడి ఫర్ అవర్ గుడ్ ఫ్యూచర్. ప్రతి ఒక్కరిని గురించి, మన మంచి భవిష్యత్తుని గురించి దేవుడు ప్రణాళిక చేస్తున్నారు. అవి మనకి మేలు చేస్తాయట. అవి మీకు సమాధానకరములేని కానీ హానివి మాత్రం ఏమాత్రం కావని చెప్తున్నాడు. దేవుడు మనకి దీవించే ఆలోచనలు, మనలను విస్తరింపచేసే ఆలోచనలు, మనలను పైకి తీసుకొచ్చేటువంటి ఆలోచనలు, మనకి గొప్పవాళ్ళని చేసే ఆలోచనలు, మనకి దీవెనలే ఆశీర్వాదాలే దేవుడు ప్రణాళిక చేస్తున్నాడట. జస్ట్ వెయిట్ అండ్ సీ ద గాడ్స్ టైమింగ్. మనం ఏం చేయాలి తెలుసా? దేవుడు ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన సమయం కోసం, ఆయన ఆయన ఉద్దేశం కోసం, ఆయన ప్రణాళిక కోసం మనము వేచి ఆయన మీద ఆధారపడి జీవిస్తూ ఉండాలి. ఆటోమేటిక్గా ఇన్ సర్టెన్ టైమ్, ఇన్ డ్యూ టైమ్ అండ్ ఇన్ హిస్ టైం, ఆయన సమయంలో ఆ కార్యము తప్పకుండా దేవుడు జరిగిస్తాడు. ప్రియమైన సహోదరి సహోదరులరా, మీరు నిరాశపడిపోవద్దు. దేవుడు ఏంటి నా జీవితంలో ఏమి చేయటం లేదని డోంట్ థింక్ లైక్ దాట్ అండ్ డోంట్ థింక్ నెగిటివ్లీ. నిరాశగా ఆలోచన చేయొద్దు, నెగిటివ్గా ఆలోచన చేయొద్దు. గాడ్ ఈజ్ ద గాడ్ ఆఫ్ పాజిటివ్నెస్. దేవుడు ఎప్పుడు కూడా పాజిటివ్నెస్ దేవుడు, అంటే అనుకూలంగా దేవుడు, కానీ దేవుడు ప్రతికూలానికి దేవుడు కాదు. ప్రియమైన సహోదరి సహోదరులను గమనించండి. గాడ్ ఈజ్ టాకింగ్ టు యూ రైట్ నౌ. దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. గాడ్ హ్యాజ్ ఎ ప్లాన్స్ ఫర్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ప్రతి మానవుల గురించి దేవునికి ప్రణాళికలు ఉన్నాయి. కానీ కండిషన్ ఏంటో తెలుసా? We must depend upon God and we have to wait upon God and wait for his timing. మనము ఆయన మీద ఆధారపడాలి, ఆయన మీద విశ్వాసం ఉంచాలి, ఆయన సమయం కోసం మనం వేచి చూడాలి. దట్ ఈస్ ద కండిషన్. అది షరతు. ఆ షరతు మనం మెయింటైన్ చేసినప్పుడు తప్పకుండా దేవుడు మన జీవితంలో కార్యం చేస్తుంది. ఎందుకంటే గాడ్ ఈజ్ నాట్ ద గాడ్ ఆఫ్ ద పార్షియాలిటీ. దేవుడు పక్షపాతి కాడు. ఇఫ్ హీ బ్లెస్సెస్ సమ్వన్ అండ్ హీ విల్ బ్లెస్ యూ ఆల్సో. ఆయన ఎవరో ఒకరిని ఆశీర్వదిస్తే నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు దేవుడు. గాడ్ ఈజ్ నాట్ ద గాడ్ ఆఫ్ పార్షియాలిటీ. దేవుడు పక్షపాతి కాడు. గాడ్ హ్యాస్ ప్లాన్స్ ఫర్ ఎవ్రీబడి. దేవుని దగ్గర ప్రతి ఒక్కరి నిమిత్తము ప్రణాళికలు ఉన్నాయి. మర్చిపోద్దు. దేవునికి ప్రతి ఒక్కరి నిమిత్తము ఆయన దగ్గర ఆలోచనలు ఉన్నాయి. అవి మనకి దీవెనకరాలే, అవి మనకి ఆశీర్వాదకరమే, అవి మనకి సమాధానమే. మనకు సమాధానానికి నిరీక్షణ కలిగజేసేటువంటి సమాధానకరమైన ఆలోచనలు దేవుడు మన కోసం చేస్తున్నాడు. ఆయన దేవుడు నన్ను పట్టించుకోవడం లేదని అనుకోవద్దు. ప్రియమైన సహోదరి సహోదరులు, మన సమయం వేరు, ఆయన సమయం వేరు. అవర్ టైమ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ హిజ్ టైమింగ్. ఆయన తలంపులు వేరు, మన తలంపులు వేరు. కనుక దేవుని యొక్క దేవుని యందు విశ్వాసములో బలహీనపడిపోవద్దు. అనేక మంది దీవించబడిపోతున్నారు, అనేక మంది విస్తరించబడిపోతున్నారు. ఏంటి జరగలేదని నిరాశపడిపోవద్దు. గాడ్ హ్యాస్ ప్లాన్ ఫర్ యూ ఆల్సో. దేవునికి నీ కోసం ప్రణాళిక ఉంది, నా కోసం ప్రణాళిక ఉంది, అందరి కోసం ప్రణాళిక ఉంది. ఆశీర్వాదాలు, దీవెనలు అందుకోవాలంటే మనం ఏం చేయాలి తెలుసా? దేవునికి నమ్మకంగా విశ్వాసంగా జీవించాలి. ఆయన సమయం కోసం వేచి చూడాలి. ఆయన మీద ఆధారపడాలి. ప్రభా, ఇదిగో ఈ కార్యము నా జీవితంలో జరిగించని ప్రభా అని మీరు ఎప్పుడైనా మోకరించి ప్రార్థన చేసి దేవుని అడిగారా? దేవునితో చెప్పారా మీ సమస్య ఏంటన్నది? ఒకవేళ ఇప్పటి నుంచైనా మీరు ప్రారంభించండి. దేవుడు మన జీవితంలో కార్యాలు చేస్తాడు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రార్థన చేసుకుందాం. పరమందున మా తండ్రి, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవా, ఈ యొక్క వీడియో మెసేజ్ వింటున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరుని దీవించండి, ఆశ్రయించండి. ప్రభా, మామూలను గురించి మీ దగ్గర అనేక ప్రణాళికలు ఉన్నాయి, ఉద్దేశాలు ఉన్నాయి, అనేక ఆలోచనలు ఉన్నాయి. ప్రభా, అవన్నీ కూడా మా జీవితంలో జరగాలంటే మీకు నమ్మకంగా, ఆశీర్వాదకరంగా, మీకు దీవెనకరంగా ప్రభా, మేము
మీ మీద ఆధారపడి మేము జీవించవలసిన వారమే ఉన్నాం ప్రభు. దేవా, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను ప్రేమించండి, దీవించండి, ఆశ్రయించండి. వారి అవసరాలు తీర్చండి, అక్రతలు తీర్చండి. మీ కృపలో భద్రపరచమని, సహాయ సహకారాలు అందించండి. ఘనమైన కార్యములు జరిగించమని ప్రభు. మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందమని దేవా మీ కృపలో భద్రపరచమని, బిడ్డల జీవితాల్లో అనేక కార్యములు జరిగించమని, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేయండి ప్రభు. వ్యాపారం లేని వారికి వ్యాపారం దయచేయండి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న బిడ్డలు వారి ప్రయత్నాలు దీవించండి. ఎంతో కాలంగా కోచింగ్ తీసుకొని కష్టపడుతూ ప్రభు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుని వేచి చూస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారు. వారి జీవితాల్లో గొప్ప కార్యం జరిగించండి. జీవనోపాధి కల్పించండి ప్రభు. గృహం లేని వారికి గృహం దయచేయండి. నాయన, మరి ఎవరికైతే ఇంకా వాహనం లేని వారికి వాహనం దయచేయండి. మీ మెండైన దీవెనలు, ఆశీర్వాదాలు కొమ్మరించమని, సహాయ సహకారాలు అందించండి. ఘనమైన కార్యములు జరిగించమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.